ఎంత చచ్చినా పులుపు చావలేదని, అధికారం పోయినా అధికారం మతం ఇంకా ఈ వైసీపీ వాళ్ళకి పోలేదు. గోరంట్ల మాధవ్ జైలుకు పోయినా సరే ఇంకా ఇతని తుత్తర మాటలు, ఇతని డిమాండ్లు తగ్గట్లేదు. అసలు ఇంతకీ గోరంట్ల మాధవ్ జైల్లో చేసినటువంటి దారుణం ఏంటి, ఇతని డిమాండ్లు ఏంటి, జైలు అధికారులు ఏం చేశారు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, గోరంట్ల మాధవ్ అనేటువంటి డెకాయిట్ 420 ఇతను తినకి సంబంధం లేనటువంటి అంశంలో, అంటే ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. ఇతను గతంలో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు మహిళను మోసం చేసిన దగ్గర నుంచి, సెటిల్మెంట్లు దందాల దగ్గర నుంచి, ఎంపీగా ఇతను చేసినటువంటి డెకాయిట్ పనులు, అవినీతి పనుల దగ్గర నుంచి, ఇతను కూసినటువంటి కారు కూతల దాకా అనేక అంశాలు ఉన్నాయి, అనేక కేసులు కూడా ఉన్నాయి ఇతని మీద. అయితే ఆ కేసులు కాకుండా దారిని పోయే కేసును మరోదాన్ని తగిలించుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తిపరచడానికి. ఎందుకయ్యా అంటే, గత ఎన్నికల్లో ఇతనికి ఎంపీ సీట్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల, పూర్తిగా పక్కన పాడేశాడు. బికాస్ ఆఫ్ ఇతని విశ్వరూప దర్శనం వల్ల జనానికి ఈ 420కి సీట్ ఇస్తే ఓటేరు జనం అనేటువంటి ఆలోచనతో. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మురిగేవాళ్ళు కావాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కావాలా, జగన్ అనేటువంటి సైకోని సంతృప్తిపరిచేవాళ్ళు కావాలా. అందుకే హైదరాబాద్ నుంచి శ్యామలాని, ఇటు అనంతపురం నుంచి ఈ పోరంబోక్ అయినటువంటి గోరంట్ల మాధవ్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధులుగా పెట్టుకున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి ఏదో కొంత మాట్లాడారని, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అయితే పోలీసులు అదుపులో ఉండగానే అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఈ 420. ఎలా చేశాడు? పోలీసుల్లో ఎవరో కొంతమంది పనికి మాలినటువంటి వ్యక్తులు ఈ గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు, పలానా చోట పోతానాం, పలానా టైంకి పోతానాం అని చెప్పి. దాన్ని పట్టుకున్నాడు దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం. సరే, ఆ తర్వాత విర్రవేగటం, రెచ్చిపోవటం, దాన్ని అదుపులోకి చేయటానికి ఒక డిఎస్పీ గారు ఏదో ఇతని మీద చేయి చేసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఓకే, ఆ తర్వాత ఈ 420కి సహకరించారనేటువంటి ఆరోపణలతో ఒక డిఎస్పీ, 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 మంది కానిస్టేబుల్లు, దాదాపు 12 మంది అధికారుల మీద వేటు పడేటువంటి పరిస్థితి వచ్చింది. సరే, చివరికి ఇతను అరెస్ట్ చేశారు, మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ విధించారు. ఈ 420ని తీసుకెళ్ళి ఇప్పుడు రాజమండ్రి జైల్లో పెట్టారు. అయితే రాజమండ్రి జైల్లోకి పోయినంత మాత్రాన వీళ్ళు ఏమన్నా మార్పు వస్తుందా? ఏ విధంగా అయితే నిందితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చేటప్పుడు, నేను ఒక పోలీస్ అధికారిని, మాజీ పోలీస్ అధికారిని, నేను ఒక ఎంపీగా చేసినోడిని, ఎవడైనా చట్టం ముందు సమానమేరా అని చెప్పలేకపోయారు. ఏమో అతన్నైతే మీడియా ముందుకు తీసుకురాలా, మిగిలిన వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇతని డిమాండ్లు జైలుకు పోయిన తర్వాత కూడా అదేవిధంగా, నేను గతంలో ఎంపీని, అదేవిధంగా భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతా, లేకపోతే మంత్రి అవుతా, నేను ఒక పోలీస్ అధికారిని, నన్ను ఎటో చేస్తారా, నాకు బిర్యానీ కావాలి, నేను కోరినేంది, నాకు జైల్లో పెట్టాలి అంటాడంట. ఒరే నాయన, ఇదే నాకు అర్థం కావట్లేదు. ఇతను డిమాండ్లు ఏంది, తన కథ ఏంది, జైలు ఏమన్నా ఈ గోరంట్ల మాధవ్ అత్తగారి ఇల్లు అనుకుంటున్నాడా? నాకు అర్థం కావట్లా. అంటే ఇతను గతంలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు కాబట్టి, ఒక ఎంపీగా చేస్తున్నాడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధమో సంబంధమో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇతనికి సహకరిస్తుండొచ్చు. ఇతనికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, అనుమానించవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం, బోరుగడ్డ నీళ్ళంటే ఒక 420 ఒక రౌడీ షీటర్ను కూడా పోలీసులు ఏ విధంగా అతనికి కావాల్సినప్పుడు ఫోన్ ఇచ్చారు, అతనికి కావాలంటే బిర్యానీ పెట్టించారు, అతనికి కావాలంటే పరుపులు దిండ్లు ఏర్పాట్లు చేశారు పోలీస్ స్టేషన్లోనే. మరి అన్ని చేసినప్పుడు ఆ యొక్క బోరుగడ్డ అనిల్కి సహకరించినందుకు ఆ రోజు కూడా అనేక మంది పోలీస్ అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా బుద్ధి రానటువంటి కొంతమంది, సిగ్గు లేనటువంటి కొంతమంది, ఇంకా జగన్కి ఊడిగం చేసేటువంటి కొంతమంది సిస్టంలో ఉన్నారు పోలీసులు. ఇదేమి అబద్ధమేమి కాదు. నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నా కొంతమంది ఒలువలసినటువంటి పోలీస్ అధికారులని. సరే, అవన్నీ కూడా తర్వాత రోజుల్లో దానికి తగినటువంటి సమాధానం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టేటువంటి, తప్పు చేసిన వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తి కిరణ్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం దగ్గర నుంచి, అరెస్టు దగ్గర నుంచి, మీడియా ముందు ప్రవేశపెట్టడం దగ్గర నుంచి, జీజీహెచ్లో అతనికి వైద్య పరీక్షల దగ్గర నుంచి, మ్యాజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్లే దగ్గర నుంచి, రాజమండ్రి జైలుకు పోయేదాకా కూడా అనేక మంది కొంత ఇతనికి అనుకూలంగా కొంత సహకరించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా జైలుకు పోయిన తర్వాత కూడా ఇతని డిమాండ్లు అదేవిధంగా, బిర్యానీ జైలు కేంద్రం నాకు అర్థం కాల. అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? జైలు ఎవరని అత్తగారిల్లు అనుకుంటున్నావా? గతంలో ఈ చండాలమైనటువంటి వ్యక్తి ఏకంగా పెనుగొండలో ఉన్నటువంటి కియా కార్ల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అధికారులను కూడా బెదిరించాడు. ఇతని కమిషన్ల కోసం, ఇతని డబ్బు కోసం, ఇతనికి డబ్బులు ఇవ్వాలని చెప్పి. ఇటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండాలంటే 420 అయి ఉండాలి, దొంగలు అయి ఉండాలి, దోపిడీదారులు అయి ఉండాలి, అరాచకారులు చేసేవాళ్ళు అయి ఉండాలి, ఫ్యాక్షనిస్టులు అయి ఉండాలి, మర్డర్లు చేసేవాళ్ళు ఉండాలి. అందులో ఎలిజిబిలిటీయే క్రైటీరియా అది.
దీనికి అదనంగా ఇక కొడాలి నాని దగ్గర నుంచి రోజా దాకా వాళ్ళ నోటి తుత్తర గురించి మనందరం చూసాం. దానికి తగిలినటువంటి మూల్యం ప్రజలు కరెక్ట్గా చెల్లించే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా 11 సీట్లతో పరిమితం చేశారు. అయినా సిగ్గు లేకుండా ఆ ప్రతిపక్ష నేత హోదా కోసం అడుక్కుంటుంటాడు, అది మనందరికీ తెలుసు. జగన్తో కలిసి ప్రయాణం చేస్తే ఎవడి జీవితమైనా చివరాఖరికి పోబోయేది జైలుకే అని గోరంట్ల మాధవ్ ఉదంతం మరోసారి నిరూపించింది.